ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ ఆడపిల్ల పుట్టదు అంటారు కదండీ! ఆ అదృష్టం నా ఫ్రెండ్ చేసుకునింది. తన ఇంటికి మహాలక్ష్మి అయితే వచ్చింది. ఆ మహాలక్ష్మికే పేరు పెడుతున్నారు ఇవాళ. బుడ్డిదాని కోసం కొన్ని డ్రెసెస్ అయితే తీసుకున్నాను. వెళ్ళగానే పట్టు లంగా వేసుకొని ఎంత ముద్దుగా చూస్తుండేనో అసలు. నాకు పిల్లలంటే మస్తు ఇష్టం అండి. వెళ్ళినప్పటి నుంచి వచ్చే వరకు తనని వదిలిపెట్టనే లేదు నేను. నాకే కాదు మా ఫ్యామిలీలో అందరికీ పిల్లలంటే బాగా ఇష్టము. అండ్ నన్ను చూడగానే అందరూ రెగ్యులర్‌గా అడిగే క్వెషన్ అండ్ మీరందరూ అడుగుతున్న క్వెషన్ కూడా ఎంతమంది పిల్లలు మీకు? ఒకడే బాబా మీకు? అండ్ ఎందుకు ఒకడే చాలనుకున్నారు మీరు అనేసి. నాకు ఒక్కడే బాబా అండి. తనే నా కొడుకు నిశ్చలు. పిల్లలంటే అంత ఇష్టం ఉన్న వాళ్ళం ఒక్కడినే ఎందుకు ప్లాన్ చేసుకుంటాం చెప్పండి మీరే. మేము ఒకటి ప్లాన్ చేసుకున్నామా, ఆ దేవుడు మా కోసం ఇంకొక ప్లాన్ చేశాడు అంతే. ఒకప్పుడు మస్తు ఏడ్చేదాన్నే. కొన్ని ఇయర్స్ డిప్రెషన్‌లో కూడా ఉన్నాను. ఇంకొకరు లేరే నా బాబుకు తోడుగా అని. ఇప్పుడు అలా ఏం లేదండి. బికాస్ నాకు తెలిసొచ్చింది లేని దాని గురించి బాధపడుతూ ఉన్న సంతోషంని దూరం చేసుకుంటున్నా అనేసి. సో ఇప్పుడైతే అన్ని హ్యాపీసే. మీ లైఫ్‌లో ఏదైనా జరగకపోయినా మీరు అనుకున్నట్లు అస్సలు ఫీల్ కాకండి. పక్కాగా అన్నీ మంచిగా జరుగుతాయి. మీరు అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువగా.